మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనంగా మారిన వాజాటు ఇప్పుడు తెలుగు మార్కెట్లో కూడా స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఒరిజినల్ వర్షన్ భారీ రన్తో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు డబ్బింగ్తో కొత్త రౌండ్ మొదలుపెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం వల్ల రెండో రోజు కలెక్షన్స్ బాగా పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొదటి రోజు మంచి ఓపెనింగ్ తీసుకున్న సినిమా రెండో రోజుకొచ్చేసరికి ఇంకా బెటర్ హోల్డ్ చూపించడం విశేషం. చాలాసార్లు డబ్బింగ్ సినిమాయు ఓపెనింగ్ రోజు క్యూరియాసిటీ వల్ల కొంతమంది చూస్తారు, కానీ రెండో రోజు డ్రాప్ అవుతాయి. కానీ వాజాటు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ట్రెండ్ చూపించింది. పాజిటివ్ టాక్, కామెడీ ఎలిమెంట్స్, ఎమోషనల్ టచ్ ఇవన్నీ కలిసి వచ్చి రెండో రోజు కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ స్ట్రాంగ్ గా ఉండేలా చేశాయి. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే ట్రాక్ అవుతున్న అంచనాల ప్రకారం తెలుగు వర్షన్ రెండో రోజు సుమారు 1.10 కోట్ల నుంచి 1.30 కోట్ల గ్రాస్ రేంజ్ లో రాబట్టినట్టు తెలుస్తోంది. కొన్ని ట్రేడ్ పోర్టల్స్ ప్రకారం రెండు రోజుల తెలుగు టోటల్ కలెక్షన్స్ స్టడీగా పెరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో మంచి స్పందన కనిపించిందని చెప్తున్నారు. ఈ సినిమా స్ట్రెంగ్త్ ఏంటంటే ఇది పూర్తిగా స్టార్ ఇమేజ్ మీద నడిచే సినిమా కాదు, కంటెంట్ మీద నడిచే సినిమా. అందుకే వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగే కొద్దీ కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. నిన్న చూసిన వాళ్లు ఈ రోజు ఇంకొంతమందికి రికమెండ్ చేయడం వల్ల వాకిన్స్ పెరిగాయి. ఇదే ఇప్పుడు రెండో రోజు గ్రోత్ కి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ మలయాళం వర్షన్ ద్వారా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది. అక్కడ భారీ కలెక్షన్స్ కొట్టిన తర్వాత తెలుగు రిలీజ్ రావడం వల్ల చాలా మందికి ముందే అవేర్నెస్ ఉంది. అదే ఇప్పుడు ఓపెనింగ్స్ కి ప్లస్ అయింది. పైగా న్యాచురల్ కామెడీ, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్, యూత్ కనెక్ట్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు. ఇండియా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే భారీ ఫిగర్స్ అందుకుంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి రెండు రోజుల్లో ఇండియా నెట్ సుమారు 10 కోట్లకు పైగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 21 కోట్లకు పైగా వెళ్లింది. ఇది సినిమా మొమెంటం ఏ రేంజ్ లో ఉందో చూపిస్తోంది. తెలుగు మార్కెట్లో అయితే ఇంకా గ్రోత్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే వీకెండ్ అడ్వాంటేజ్ ముందుంది. రెండో రోజు రెస్పాన్స్ చూసి చాలా సెంటర్స్ లో అడిషనల్ షోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్స్ కంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. యూత్ క్రౌడ్ ఎక్కువగా వస్తుండడం పాజిటివ్ సైన్. ఇప్పుడు ట్రేడ్ యాంగిల్లో చూస్తే డబ్బింగ్ సినిమాకి రెండో రోజు కలెక్షన్స్ ఫస్ట్ డేకి సమానంగా రావడం ఇట్ సెల్ఫ్ మంచి విషయం. స్లైట్ గ్రోత్ వస్తే మరింత పెద్ద ప్లస్. వాజాటుకి అదే జరుగుతోంది. అంటే ఇది ఒక్కరోజు క్యూరియాసిటీ కాదు, కంటెంట్ రన్ అని అర్థం. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ దొరికితే కలెక్షన్స్ ఇంకాస్త జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి ట్రెండ్ చూస్తే తెలుగు వర్షన్ 3 రోజులకే సాలిడ్ మార్క్ అందుకునే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా మంచి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే వాజాటు తెలుగు రిలీజ్ చిన్నగా మొదలయ్యి పెద్దగా మారేలా కనిపిస్తోంది. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ క్లియర్ గా కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదని మరోసారి ప్రూవ్ చేస్తోంది. ఇప్పుడు అందరి చూపు మూడో రోజు నంబర్స్ మీదే. రెండో రోజు సాలిడ్ హోల్డ్ తర్వాత సండే బ్లాస్ట్ ఇస్తుందా లేక స్టెడీ రన్ కొనసాగిస్తుందా అనేది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, వాజాటు తెలుగు మార్కెట్లో కూడా విన్నింగ్ ట్రాక్ ఎక్కేసింది.